దర్శకుడు నాగశ్విన్ మాటల మనిషి కాదు. నిజానికి మీడియా ముందు వెల్ ప్లాన్డ్ గా గొప్పగా మాట్లాడడం అతనికి రాదు. కేవలం మంచి సినిమాలు తీయడం మాత్రమే వచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత తన పనేదో తాను చేసుకుంటూ సైలెంట్ గా మహానటి తీసి వదిలారు. అప్పుడు కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. తర్వాత తమ బ్యానర్లో జాతిరత్నాలు, సీతారామం వంటి సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలిచినప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారు. తన ప్రమేయం ఉందనే సూచనలు కూడా లేవు, హడావుడి లేదు. జస్ట్ తెర వెనుక సైలెంట్ గా ప్రమోషన్ ప్లానింగ్ చేస్తూ వెళ్లారు. 3 ఏళ్లకు పైగా కల్కి సినిమా చేస్తున్నప్పుడు కూడా నాగశ్విన్ నోట మాట వినిపించలేదు. విడుదలకు ముందు ఒక కామన్ ఇంటర్వ్యూ తప్ప మీడియాతో ముచ్చటే లేదు. ముంబై వెళ్లి 1/2 డజన్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా పెద్దగా డాంబికం, దర్పం మచ్చకైనా లేవు. ఇంకా బాగోదని తెలుగు మీడియా ముందుకు 1 గంట వచ్చి అలా కూర్చుని వెళ్లారు. అలాంటి నాగశ్విన్ ఓ సోషల్ మీడియా పోస్ట్, అది కూడా ఎవరికూ ఎక్కడో గుచ్చుకునేలా వేశారంటే అది సంచలనమే కదా. ఏ కత్తిపిడి లేదు, ఏ రక్త తడి లేదు, ప్రేమ కలిచింది అంటూ పాట ఉంది మద్రసుపట్నంలో. అలా రక్తం చిందించకుండా, బూతులు లేకుండా, వైలెన్స్ లేకుండా సినిమా హిట్ అయిందనే పోస్ట్ ను నాగశ్విన్ పెట్టడం కాస్త ఆశ్చర్యమే. ఆ వెంటనే డిలీట్ చేశారు, అది వేరే సంగతి. ఈలోగానే వైరల్ అయిపోయింది. భుజాలు తడుముకోవాల్సిన వారు తడిమేసుకున్నారు. కామెంట్లు, కౌంటర్లు అన్నీ పడిపోయాయి. చూస్తుంటే నాగశ్విన్ మెల్లగా మారుతున్నట్లు కనిపిస్తుంది. నిజంగా మారే క్రమంలో ఉన్నారు. 1000 కోట్ల సక్సెస్ ఆయన మారుస్తుంది అంటే కల్కి 2 విడుదల టైంకు ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. లేదు ఇదేదో యాదృచ్ఛికం అంటే మళ్లీ ఎప్పట్లాగే సైలెంట్ గా ఆయన సినిమా ఆయన తీస్తారు, హిట్ కొడతారు.